హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి నెక్స్ట్ కమిషన్ అయిన కొటారి కమిషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1964 to 66 అనమాట. నెక్స్ట్ ఈ కొటారి కమిషన్ని ఏమని పిలుస్తారు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఎప్పుడు అపాయింట్ చేశారు ఈ కమిటీని అంటే 14 జూలై 1964. చైర్మన్ ఎవరు అంటే ప్రొఫెసర్ డిఎస్ కొటారి. అతని యొక్క పేరు మీదుగానే ఈ కమిషన్ని కొటారి కమిషన్ అని అంటాము. నెక్స్ట్ ఈ కమిటీ తన యొక్క వర్క్ని ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 2 అక్టోబర్ 1964న ఈ కమిటీ తన యొక్క వర్క్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమిటీ మెంబర్స్ వచ్చేసి 17 మెంబర్స్ టోటల్. దాంట్లో ఒక చైర్మన్, 16 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ ఈ కమిటీ తను 21 మంత్స్ అంటే ఈ కమిటీ 21 మంత్స్ కష్టపడి తన యొక్క రిపోర్ట్ని 29 జూన్ 1966న సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ పేరేంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఆ రిపోర్ట్ అనేది 3 పార్ట్స్గా ఉంది. 3 పార్ట్స్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి అంటే చాప్టర్ 1 to 6 అనమాట. ఈ చాప్టర్ 1 to 6లో ఏమున్నాయి అంటే ప్రాసెస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్క్రిప్షన్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 గురించి చూసుకున్నట్లయితే చాప్టర్ 7 to 17 వరకు ఉన్నాయి. దాంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, సెకండరీ ఎడ్యుకేషన్ గురించి, టీచింగ్ సిస్టమ్ గురించి, టెక్స్ట్ బుక్స్, టీచర్స్, ఫెసిలిటీస్ అండ్ ఎవాల్యూషన్ గురించి పార్ట్ 2లో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 3 గురించి చూసుకున్నట్లయితే 18 and 19 చాప్టర్స్ అనేవి పార్ట్ 3లో ఉన్నాయి. సో 18, 19 చాప్టర్స్లో ఏమేమి ఉన్నాయి అంటే కరికులం అలాగే అడ్మినిస్ట్రేషన్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కదా. సో ఆ రిపోర్ట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఏ కంట్రీ విల్ బీ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్స్ అనే సెంటెన్స్తో ఈ రిపోర్ట్ అనేది స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఆర్ సజెషన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎయిమ్స్ గురించి చూద్దాం. కొటారి కమిషన్ యొక్క ఎయిమ్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రొడక్టివిటీ అనేది పెంచాలి, అలాగే మోడర్నైజేషన్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ పిల్లల్లో నేషనల్ అండ్ సోషల్ ఇంటిగ్రిటీని డెవలప్ చేయాలి, అలాగే సోషల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని, స్పిరిచువల్ వాల్యూస్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే 10+2+3 అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంటుంది, 1st to 10th. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 2 years ఏదైతే ఉందో ఇది 2 years అండ్ డిగ్రీ 3 years. సో ఇది కొటారి కమిషన్ సూచించిన స్ట్రక్చర్ అనమాట, ఎడ్యుకేషన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ పిఈ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందరు పిల్లలకి 1 kilometer రేంజ్లో అందాలి. నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 3 kilometers రేంజ్లో అందరికీ ఉండేలా చూడాలి. నెక్స్ట్ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది ఎంకరేజ్ చేయాలి, అంటే ప్రైమరీ లెవెల్లో ఈ గర్ల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఉమెన్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి. మనకి పాసిబుల్ అయినంత వరకు ఉమెన్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి. నెక్స్ట్ గర్ల్స్కి హాస్టల్స్ని కల్పించాలి, అలాగే మిడ్ డే మీల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం జరగాలి. నెక్స్ట్ అందరికీ కూడా ఫ్రీ బుక్స్ అనేవి సప్లై చేయాలి. ఫుల్లీ అటెండ్ అంటే మనకి స్కూల్స్కి ఫుల్లీ అటెండెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చేటట్టుగా మనం చూడాలి. నెక్స్ట్ స్కూల్ ఫీ లేదా ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఇవి ప్రైమరీ లెవెల్లో అసలు ఎటువంటి స్కూల్ ఫీని మనం తీసుకురాకూడదు, అంటే ఉంచకూడదు. నెక్స్ట్ లాంగ్వేజ్ గురించి చూసుకున్నట్లయితే లోయర్ ప్రైమరీ లెవెల్లో మదర్ టంగ్ని యూజ్ చేయాలి. అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎనీ 2 లాంగ్వేజెస్ని మనం అంటే మదర్ టంగ్తో పాటు ఇంకొక లాంగ్వేజ్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కొటారి కమిషన్ రికమెండ్ చేసిన కరికులం గురించి చూద్దాం. ఫస్ట్
బిలో ప్రైమరీ లెవెల్ గురించి చూద్దాం. ఈ ప్రైమరీ లెవెల్ అంటే బిలో ప్రైమరీ లెవెల్ గురించి చూసుకున్నట్లయితే ఏమేమి ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే మదర్ టంగే ఉండాలి మ్యాక్సిమం. నెక్స్ట్ సైన్స్, సోషల్, క్రియేటివ్ యాక్టివిటీస్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి మనం కల్పించాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ అబవ్ ప్రైమరీ లెవెల్ గురించి చూసినట్లయితే చూడండి, అబవ్ ప్రైమరీ లెవెల్ సో 2 లాంగ్వేజెస్ అనేవి ఉండాలి. సో అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మదర్ టంగ్ కానీ ఆర్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ కానీ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండాలి. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, మోరల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ జనరల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో కనీసం వీక్లీ 3 hours అయినా ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేయాలి. అండ్ వేస్టేజ్ని, స్టాగ్నేషన్ని తగ్గించాలి. వేస్టేజ్ అంటే ఏంటి, స్టాగ్నేషన్ అంటే ఏంటి మనం ఫస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో వాటిలో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నాన్ ఫార్మల్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు అంటే స్కూల్స్ నుండి డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువును నేర్పించడానికి నాన్ ఫార్మల్ సెంటర్స్ని కూడా తీసుకురావాలి. నెక్స్ట్ ఈ ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ని మన యొక్క ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇవి కరికులంకి సంబంధించి. నెక్స్ట్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ కొఠారి కమిషన్ ఏమేమి సూచించింది అనేవి తెలుసుకుందాం. ఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్ ట్రైనింగ్ అనేది 2 years చేయాలి. కంపల్సరీగా 2 years టీచర్ ట్రైనింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఈ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి అంటే 230 వర్కింగ్ డేస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఈ ఫ్రీ ఎంట్రీ ఫర్ లెర్నర్స్ వితౌట్ ట్యూషన్ ఫీ అంటే ట్యూషన్ ఫీ లేకుండా అందరికీ కూడా అవకాశాన్ని కల్పించాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో అడ్వాన్స్డ్ స్టడీ కోసం ఈ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వేజెస్ ఏవైతే ఉంటాయో టీచర్స్ యొక్క వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పట్లో 150 నుండి 1600కి పెంచాలి అని చెప్పి ఈ కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. సో ఇవి మనకి కొఠారి కమిషన్కి సంబంధించిన అన్ని పాయింట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.